హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక చిన్న కథ తెచ్చాను. నక్షత్రాల ప్రపంచం. ఒక చిన్న గ్రామంలో నివసించే ఆదిత్య అనే బాలుడు ప్రతి రాత్రి ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాడు. నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయని, అవి కేవలం వెలుగులా లేక వాటి వెనుక ఏదైనా రహస్యమా అనే ప్రశ్నలు అతని మనసులో ఎప్పుడూ తారాడేవి. ఒక రాత్రి అతను పొలంలో పడుకొని నక్షత్రాలను చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక నక్షత్రం కదిలి క్రమంగా భూమి వైపు జారింది. అది కేవలం ఒక తారక కాదు, ఒక ప్రకాశవంతమైన ద్వారం. ఆ ద్వారం నుండి వెలువడిన కాంతి ఆదిత్యను తనలో లాక్కుంది. ఆదిత్య కళ్ళు తెరిచినప్పుడు అతను ఒక అద్భుతమైన లోకంలో ఉన్నాడు. అక్కడ ఆకాశం నీలి మణిలా మెరుస్తుంది. ప్రతి నక్షత్రం ఒక చిన్న రాజ్యంలా ఉంది. కొన్ని నక్షత్రాలు సంగీతం పాడుతున్నాయి, కొన్ని కథలు చెబుతున్నాయి, మరికొన్ని కళల రూపంలో ప్రకాశిస్తున్నాయి. ఒక వెలుగుల బాలుడు అతని దగ్గరికి వచ్చి అన్నాడు, స్వాగతం ఆదిత్య. ఇది నక్షత్రాల ప్రపంచం. ఇక్కడ ప్రతి నక్షత్రం ఒక మనిషి కళ. ఎవరి కళ బలంగా ఉంటే ఆ నక్షత్రం అంత ప్రకాశిస్తుంది. ఆదిత్య ఆశ్చర్యపడి అడిగాడు, అయితే మసకబారిన నక్షత్రాలు ఎందుకు ఉన్నాయి? వెలుగుల బాలుడు సమాధానం ఇచ్చాడు, అవి వదిలేసిన కళలు. ఎవరో ఒకరు తమ కళను నమ్మడం మానేసినప్పుడు ఆ నక్షత్రం వెలుతురు కోల్పోతుంది. ఆదిత్య చుట్టూ చూశాడు. కొన్ని నక్షత్రాలు మసకబారుతూ క్రమంగా కనుమరుగవుతున్నాయి. అతని మనస్సు కలత చెందింది. అక్కడున్న వెలుగుల బాలుడు అతనికి ఓ చిన్న నక్షత్రపు గింజ ఇచ్చాడు. దీనిని నీ హృదయంలో నాటుకో. నీ కళను నమ్మి కృషి చేస్తే ఇది ప్రకాశిస్తుంది. కానీ భయం, అలసత్వం, స్వార్థం వస్తే ఇది మసకబారుతుంది. ఆదిత్య తన కళ గొప్ప శాస్త్రవేత్త కావాలని ఆ గింజలో నాటుకున్నాడు. మొదట అది మృదువైన కాంతిలా వెదజల్లింది. కానీ అతను అనుమానం పడ్డ ప్రతిసారి అది మసకబారింది. ధైర్యంగా ముందుకు సాగిన ప్రతిసారి అది మరింత ప్రకాశించింది. కొన్ని రోజుల తర్వాత వెలుగుల బాలుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అతను అన్నాడు, చూడు ఆదిత్య, నీ గింజ ఇప్పుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారింది. నువ్వు నీ కళను కాపాడుకున్నావు. ఇది నక్షత్రాల ప్రపంచ రహస్యం. కళలు నమ్మిన వారే వాటిని వెలిగించగలరు. ఆదిత్య ఆనందంతో ఆకాశాన్ని చూశాడు. అతని కళ ఇప్పుడు నిజమవుతుందని అతనికి నమ్మకం వచ్చింది. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ప్రతి మనిషి కళ ఒక నక్షత్రం. దాన్ని కాపాడితేనే అది వెలుగుతుంది. నమ్మకం, కృషి, ధైర్యం కళను నిజం చేస్తాయి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.